మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1లో నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు. మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులు ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికి మేలు కలిగించే సాగు విధానాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి నిర్వహించాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో PhD చేయడం జరిగిందని, రసాయన పురుగు మందులు, ఎరువులు నెమ్మదిగా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రవణాలు తదితర వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికి అందుతాయని కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సర్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యింది, బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం చెప్పులేసుకొని బయలుదేరేసరికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంది. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడు ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికి చెప్పేసి చెట్టు చెప్పుకుని వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ నేచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలుగుకి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బంది లేనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్ గా విజయ్ కుమార్ సార్ వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్ లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్ తోనో లేదా వెయిట్ తోనో గ్రోత్ చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ కానీ లేదా పబ్లిక్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ వచ్చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్ ఏంటి, కాంపోస్ట్, దీంతోనే ఆన్ ఫార్ విత్ కెమికల్ ఫర్టిలైజర్ ఈల్డ్ తీయొచ్చు, దిగుబడి వస్తుంది అని ప్రూవ్ చేయగలిగారు. సో దాంతో కొంచెం దీనికి సపోర్ట్ దొరికింది. ఇది రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అది రికగ్నిషన్ వచ్చింది. అయినా స్టిల్ ఈ కన్స్యూమరిజం మార్కెట్ ఏదైతే ఉందో, ఏదైతే మొత్తం కెమికల్ ను పోసేసి ఎక్కువ ఈల్డ్ తీసేసుకుని ఏంటి ఇన్సెక్ట్స్ ని చంపేసి ఆదాయం చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కలేదు ఉంటుంది. కానీ ఆ ప్లేట్ పబ్లిక్ కొంచెం అవగాహన వచ్చింది థ్యాంక్స్ టు కోవిడ్ టైం నుంచి. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్, నేచురల్ ఫార్మింగ్ దీని గురించి కొంచెం అవగాహన పెరిగింది. లైక్ మిల్లెట్స్ తినాలా, ఆరోగ్యం బాగుండాలంటే, జొన్నలు తినాలా, ఇటువంటివి వచ్చినాయి. కాబట్టి సో అది కూడా ఒక మలుపు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ముఖ్యంగా మీ రోల్ వస్తుంది. ఇప్పుడు నేచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ZBNF అయితే ఉన్నాయో దాంట్లో లెస్ డిస్టర్బెన్స్ టు ద నేచర్. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞలో చెప్పుకున్నాం, మనం ప్రకృతి భాగమే. సో ప్రకృతి భాగాన ఉన్నప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే మేము డిస్టర్బ్ అవుతాం కదా. సో ఈ ప్రిన్సిపల్ ని మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పురుగులు అంటున్నాము, పంటలు వస్తే పురుగులు వస్తాయి, తినేస్తున్నాయి. రైతు అదే అడుగుతుంటాను నేను, ఎందుకు అండి లాస్ వచ్చిందండి సార్, పురుగులు వచ్చేసాయి సార్. ఎంత పురుగులు వచ్చాయి సార్? చాలా వచ్చేసాయి సార్. ఎంత చాలా చెప్పండి, ఎంత సార్? ఎక్కడ చూసినా కనిపించేసారు. సరే అడుగుతున్నాను, పురుగులు ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి ప్రపంచంలో, మేము ఎప్పుడు ఎవాల్వ్ అయ్యామని చెప్తే, సో పురుగులు మనకన్నా ముందు పుట్టాయి కదా, దాని తర్వాత హ్యూమన్ ఎవాల్వ్ అయింది. ఫస్ట్ వచ్చిందే ఇన్సెక్ట్స్, మనకన్నా ముందులో వచ్చినాయంటే సో అవటికి ఇంకా అడాప్టబిలిటీ ఎక్కువ ఉంది. సో మనం పెట్టే ఈ విష పదార్థాలు అవటి చంపేస్తున్నాయంటే మమ్మల్ని వదులుతాయా? సో ఈ పాయింట్ ఫార్మర్స్ మనం ఎక్కించాలి గుర్రకి. అప్పుడు వాళ్ళు కరెక్ట్ కదా, వీఆర్ వీక్ కంపేర్ టు ఇన్సెక్ట్స్, అంతే కదా. సో అవి చాలా ముందు ఎవాల్వ్ అయ్యాయి, అవికి ఇంకా రక్షణ కవచాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్ ఇంకా లేదు. సో అటువంటి గట్టిగా ఉన్న పురుగుని చంపేసే మనం కెమికల్ వేసినప్పుడు ఆ కెమికల్ ఫుడ్ లో వచ్చి మమ్మల్ని చంపుకుంటూ ఉంటుంది.